తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై బీజేపీ తన అభిప్రాయాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలోని సీనియర్ నాయకుల బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించింది. ఎఫ్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ నేతలు తమ సూచనలు, అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా సైబరాబాద్ సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్స్ ఏది ఉన్నాయో ఈ కార్పొరేషన్లో చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తులు ఉన్నారు. చాలా మంది అక్కడ ఆ వ్యక్తులు చాలా మందికి తెలుగు అనేటటువంటి ఒక భాష వారికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చదువుకోలేదు కాబట్టి అక్కడ ఇంగ్లీష్లో మేము ప్రింట్అవుట్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. కేవలం హైదరాబాద్ సిటీ వరకే వారు ఇవ్వడం జరిగింది, బయట కూడా ఇవ్వాలని చెప్పేసి మేము సీఈఓ గారిని కోరడం జరిగింది. దాని మీద వారు తప్పకుండా ఆలోచిస్తారని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ నగరం అనేది అనేక కాలం నుంచి కూడా ఇక్కడ చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వసిస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓటర్లుగా కావాలని చెప్పేసి కూడా వారికి కూడా కోరిక ఉంది. ఎందుకంటే హైదరాబాద్ని వారి సొంత నగరంగా, తెలంగాణని సొంత ప్రదేశంగా వారు భావిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఓట్స్ కూడా ఓటర్ లిస్టులో నమోదు కావాలి అనే విషయంలో ఈరోజు సీఈఓ గారిని కలవడం జరిగింది. కానీ చాలా చోట ఏమవుతుందంటే ఈ బిఎల్ఓస్ ఏవైతుంటే అధికారులు ఉంటారో వీళ్ళని కొన్ని పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా మజ్లిస్ పార్టీ, రూలింగ్ పార్టీ అందరూ కూడా కలిసి వాళ్ళని బెదిరించి కొన్ని ఏరియాస్కు పోకుండా అక్కడ వాళ్ళ పేర్లు తీసుకోకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా అసలైన ఓటర్లు, అసలైనటువంటి ప్రజలు ఏవైతే ఓట్స్ వాళ్ళ పేర్లు వాళ్ళ నమోదు కావాల్సిన అవసరం ఉందో వాళ్ళు కాలిపోతున్నారు. ఈ విషయాన్ని కూడా మేము సీఈఓ గారి దృష్టిలో తీసుకొచ్చినాము. వారు తప్పకుండా దీని మీద కూడా వారు మాట్లాడుతున్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను హైదరాబాద్ ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని, ఒకవేళ బిఎల్ఓస్ మీ దగ్గరికి ఎవరైనా రాకపోతే ఒక వెబ్సైట్లో పోయి డైరెక్ట్గా ఆన్లైన్లో మనం పోవచ్చు. voters.eci.gov.in ఈ వెబ్సైట్ అంటే voters.eci.gov.in ఈ యొక్క వెబ్సైట్లో పోయి ఎవరైనా అక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ ఉంటుంది, దాని ద్వారా కూడా మనం ఓటర్ ఫిల్అప్ చేసేసి దాంట్లో ఆన్లైన్ మనం ఓట్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా జరుగుతున్నటువంటి విషయము. ఎస్ఐఆర్ ఇప్పటికే ప్రక్రియలో సీఈఓ గారు చెప్పడం ప్రకారము ఒక 92% ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ అని చెప్పారు. 25 లాస్ట్ డేట్ ఉంది కాబట్టి దీని 24వ తారీఖు లాస్ట్ డేటు కాబట్టి ఆ ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను, ఎస్ఐఆర్లో మీ ఓట్లన్నీ కూడా నమోదు చేయించుకోండి, లేకపోతే మన ఓటుగా మనకి ఇక్కడ ఉండదు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవడం అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. బిఎల్ఓస్, ఎంఐఎం పార్టీ వాళ్ళని బిఎల్ఓస్ బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళని బెదిరించి కొన్ని ప్రాంతాలకు పోకుండా చేసి ఒక చోట ఉండి అక్కడే అన్ని సమాచారాన్ని స్వీకరించి మళ్ళీ దొంగ ఓట్లు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మేము సీఈఓ దృష్టికి తీసుకోవడం జరిగింది. తప్పకుండా దొంగ ఓట్లు కానీ, రోహింగ్యా ఓట్లు కానీ ఎటువంటి పరిస్థితుల్లో రాకుండా మేము చూస్తాము.